తెలంగాణ వాసులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మామునూరు ఎయిర్పోర్టు కళ సాకారమైంది. నిజాం పరిపాలనా కాలంలో ఒక వెలుగు వెలిగిన ఈ ఎయిర్పోర్ట్ కు మళ్లీ పూర్వ వైభవం రానుంది. వరంగల్ కు చేరువలో ఉన్న మామునూరు ఎయిర్పోర్ట్ కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మామునూరు ఎయిర్పోర్ట్ కు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మామునూరు విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విమానాశ్రయ ప్రాధికార సంస్థ అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. గత 10 ఏళ్లుగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెండింగ్ లో ఉండడంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ప్రభుత్వం జీఎంఆర్ సంస్థలతో చర్చలు జరిపింది. బోర్డు మీటింగ్ లో ఈ అంశాన్ని పెట్టించారు. హెచ్ఐఏఎల్ తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల నిబంధనను సవరిస్తూ నిరభ్యంతర పత్రాన్ని మంజూరు చేసింది. ఏదైనా ఓ ఎయిర్పోర్టు ఉంటే దాని పరిధిలో అంటే చుట్టుపక్కల 150 కిలోమీటర్ల రేడియస్ లో మరో ఎయిర్పోర్టు ఉండేందుకు చట్టం అంగీకరించదు. అలా చేయాలంటే సదరు ఎయిర్పోర్టు నుంచి అనుమతి సాధించాల్సి ఉంటుంది. ఇన్నాళ్లు జీఎంఆర్ గ్రూప్ నిర్వహణలో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారులు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను అందించలేదు. కానీ ప్రస్తుతం ప్రభుత్వ చొరవతో అడ్డంకులు తొలగిపోయాయి. మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కావలసిన 253 ఎకరాల అదనపు భూమిని తెలంగాణ ప్రభుత్వం విమానాశ్రయ ప్రాధికార సంస్థ ఏఏఐకి అప్పగించేందుకు సిద్ధమైందని తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే 205 కోట్లు నిధులు విడుదల చేసింది. హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించేటప్పుడు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. హెచ్ఐఏఎల్ సంస్థ చేసుకున్న ఒప్పందంలో క్లాజ్ 5.2లో 25 సంవత్సరాల లోపల 150 కిలోమీటర్ల పరిధిలో ప్రస్తుతం అందుబాటులో ఉండి అభివృద్ధి చేసేవి మరో కొత్త దేశీయ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుమతించరాదని నిబంధన పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు హెచ్ఏఐఎల్ తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని మామునూర్ విమానాశ్రయ అభివృద్ధికి అంగీకారం తెలిపింది. శంషాబాద్, బేగంపేటతో పాటు తాజాగా మామునూరు ఎయిర్పోర్టు అందుబాటులోకి రానుండటంతో తెలంగాణలో 3వ ఎయిర్పోర్టు కానుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులతో పాటు అవసరమైన భూ సమీకరణ, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో సమగ్ర ప్రకటన రానుంది. ఈ ఎయిర్పోర్టు మంజూరుతో వరంగల్ కు మహర్దశ పట్టనుంది.